ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని గంటల వ్యవధిలోనే జైలు నుంచి బయటకు రప్పించిన, బెయిల్ ఇప్పించిన లాయర్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మానవ హక్కుల ఉల్లంఘన, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన, భద్రతా వైఫల్యాలు, అల్లు అర్జున్ హడావిడి గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన అడ్వకేట్ రామారావు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సంధ్యా థియేటర్ ఘటన మీద మీరు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేశారు? ఇప్పుడు సెలబ్రిటీ పేరుతో లేకుంటే నానా హంగామా చేసి ఒక వ్యక్తి మృతికి కారణమైన అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అత్యుత్సాహం చూపించిన పోలీసుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో అక్కడ ఒక ఈవెంట్ ని వాళ్ళు జరిపింది. ఆ రోజు ఈవెంట్ కు అనుమతి, ఎటువంటి అనుమతి, ముందస్తు అనుమతి అనేది వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు మనం సిటీ పోలీస్ యాక్ట్ కింద ఏదైనా ఈవెంట్ చిన్న ఒక 100 మెంబర్స్ 10 నుండి ఎక్కువ వందల సంఖ్యలో కానీ ఇదైతే వేల సంఖ్యలో వచ్చింది, మీరు చూడవచ్చు. అయితే ఇంతమంది జమ అవుతున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద ట్రస్సులు, లైట్స్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, అవన్నీ డీజే ఎక్విప్మెంట్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే థియేటర్ లోపల కాదు, థియేటర్ బయట ఏదైతే పార్కింగ్ కొరకు జాగా కేటాయిస్తారో ఆ జాగాల పెద్దగా మొత్తం ఒక 4-5 ట్రస్సులు, పెద్ద పెద్ద ట్రస్సులు ఏర్పాటు చేసి, అది అల్లు అర్జున్ ఏర్పాటు చేయించిండు లేకుంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తెలియదు. కానీ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఇది ఈవెంట్ అనేది చేస్తున్నాం అనే విషయాన్ని, ఈ విషయం బయటకు వచ్చింది. లేకుంటే మనము ఏమనుకుంటారు, థియేటర్ వాళ్ళు చేస్తారో లేకుంటే వేరే వాళ్ళు చేస్తారో లేకుంటే ఆ హీరోనే చేపిస్తుండో అనే విషయాన్ని మనం అనుకుంటుంటాం. కాకుంటే ఈడ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఆ ఈవెంట్ అనేది ఏర్పాటు చేసినాక ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి చూడడం జరిగింది. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి చూడడం జరిగింది. ఇప్పుడు ఒక హీరో అంటే పబ్లిక్ కి క్రేజ్ ఉంటుంది. ఏం సినిమా అండి, అదే మన పెద్ద కళాఖండమా? దానికి ఎగ్జంప్షన్ ఇచ్చుడు, రాత్రి పూట షో నడిపించుకోమని చెప్పుడు, అదే విధంగా 1000 రూపాయలకు 1200కు 2000కు టికెట్ అమ్ముకోమని చెప్పుడు, అదేమన్నా బార్డర్ లో సర్వీస్ చేస్తుందా లేకపోతే ఏమన్నా దేశ సేవ అంటారా? దాన్ని ఎవరి బెనిఫిట్ కి షో అంటారు? ఇప్పుడు బెనిఫిట్ షో అంటే ఎవరికి? దివ్యాంగుల కొరకు, లేకుంటే సమాజంలో అట్టడుగు వర్గాల వారికి, వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఇబ్బందులను దూరం చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఏదో కొద్దిగా పైసలు కొద్దిగా జనరేట్ చేద్దాం, కొంచెం ఫండ్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఇద్దాం, ఒక గరీబులకు హెల్ప్ చేద్దాం అని చెప్పేసి పెట్టేదాన్ని బెనిఫిట్ షో అంటారు. ఇది ఎవరి బెనిఫిట్ కి చెప్పి పెడుతుండ్రు? వాళ్ళ సొంత బెనిఫిట్. వాళ్ళు పైసలు పెడుతున్నారు, పైసలు సంపాదించుకుంటున్నారు. ఏదో పెద్ద కళాఖండం అన్నట్టు ప్రభుత్వాలు దానికి ప్రత్యేక అనుమతులు, అదే విధంగా కొద్దిగా ఎక్కువ పైసలకు టికెట్లు అమ్ముకుంటూ, ఇది మొత్తం వ్యాపారమే. అయితే ఆ విషయాలన్నీ పక్కకు పెడదాం. అవి మనకు అనవసరమైన విషయాలు. కాకుంటే ఇప్పుడు ముందస్తుగా అనుమతి తీసుకుంటారు, దీనిలో ఎవరి పాత్ర ఎంత అనేది నేను చెప్తాను. ముందస్తు అల్లు అర్జున్ మీద 2 మేజర్ సెక్షన్స్ లో కేసు పెట్టి, ఒకటి 105, ఒకటేమో 105 అంటే నేరపూరిత ఉద్దేశంతో ఒక వ్యక్తి మృతికి కారణం కావడం. అయితే నేరపూరిత ఉద్దేశం లేదనే కారణంగా, వాస్తవానికి లేదు. నేరపూరిత ఉద్దేశం ఎట్లుంటది? ఆమె ఎవరో అల్లు అర్జున్ కి తెలియదు. కాకుంటే నిర్లక్ష్య వైఖరి, అది లిమ్ నంబర్ 2 అని ఉంటుంది దాంట్లో, అదే సెక్షన్ లో. అయితే నిర్లక్ష్య పూరిత ధోరణితో అతను పోయిండు కాబట్టి పరోక్షంగా అతను ఆమె మృతికి కారణమయ్యిండు. ఆ విషయాన్ని కోర్టు గుర్తించేది ఉండే. అయితే గుర్తించారు. అంటే అర్నబ్ గోస్వామి విషయంలో కూడా అదే జరిగింది, షారుఖ్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే వీరు సమాజంలో పెద్ద పరపతి ఉన్న వాళ్ళు, లేకుంటే బాగా డబ్బున్న వాళ్ళు, ఫిలిం స్టార్స్, వీళ్ళ విషయంలో కొద్దిగా న్యాయస్థానాలు తొందరగా స్పందిస్తాయి. వాళ్ళకు సంబంధించిన మానవ హక్కులు కానీ, వాళ్ళకు సంబంధించిన ఉల్లంఘనలు కానీ న్యాయస్థానాలకు తొందరగా కనబడతాయి అనమాట, వేరే వాళ్ళకి కనబడాయి.
అయితే దీనిలో జరిగింది ఏంటంటే అతని నిర్లక్ష్య పూరిత ధోరణి వల్లనే ఆమె మృతి ఆమె మృతి చెందింది. మనము ఒక చిన్న ఈవెంట్ మొన్న మీరు ఒక ఫామ్ హౌస్ కేసు అని ఒక నానా హంగామా చేసిర్రు. మొత్తం మీడియాలో మొత్తం అది మీరు చూపెట్టిరో నాకు తెలియదు కానీ మొత్తం అన్ని ఛానళ్ళల్లో యూట్యూబ్ ఛానళ్ళల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అదే. ఇంతకు మీకు ఆ కేసు తెలుసా? 4 లీటర్ల మద్యం ఎక్కువ ఉన్నదట. దానికి డ్రగ్స్ అని చెప్పి 4 లీటర్ల మద్యం ఎక్కువ ఉన్నది. 6 లీటర్ల కంటే ఎక్కువ మద్యము సేవించడం చేస్తే దానికి ఒక ప్రత్యేకంగా అనుమతికి తీసుకోవాలి, ఈవెంట్ పర్మిషన్ అంటే. ఇప్పుడు దానికి ఎంత, ఈవెంట్ పర్మిషన్ కి ఎంత 18,000 కట్టాలి. అది కట్టలేకపోతే 25,000 30,000 ఫైన్ వేస్తారు. దానికి అంత పెద్ద హంగామా చేసి ఇప్పుడు ఇన్ని బండ్లల్లో ఆయన వస్తుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి కదా. ఆ ఈవెంట్ అనేది ఆడ చేస్తున్నప్పుడు ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ లేకుంటే పోలీస్ ఉన్నతాధికారులు కానీ ఏం చెప్తారు, మీరు ఏదైనా ఇంట్లో బరాత్ తీస్తే, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి అయింది అనుకోండి, బరాత్ తీస్తే మనం ఈవెంట్ పర్మిషన్ తీసుకుంటాం కదా. అదే విధంగా ఎక్కువ మంది ఆడ జమ అయితే ఈవెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అయితే లోపల ఒక 3-4 వేల మంది ఉన్నారు, బయట 3-4 వేల మంది ఉన్నారు. దీనిలో ఏం జరిగిందంటే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఆ బెనిఫిట్ షో చూడనీకి వచ్చినప్పుడు నేనేంది ఉత్తగా చూడనీకి వచ్చినా అని అంటున్నాను. సరే నువ్వు చూడనీకి వచ్చినావో దాన్ని మొత్తం వ్యాపారంలో లెక్కలు ఎంతగానం ప్రాఫిట్ వస్తుంది, ఎంతగానం ఇది వస్తుంది అది వస్తుంది అని సంతోషపడి నువ్వు వచ్చినావు, అది దేవునికి ఎరక. కానీ అయితే వాస్తవానికి ఆయన వచ్చినప్పుడు ముందస్తుగా అతను పోలీసుకు చెప్పాలి. ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే పోలీస్ వాళ్ళు గుర్తించాలి వ్యవస్థ ఫెయిల్ అయిందా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది కదా, ఫలానా అల్లు అర్జున్ ఇంటికాడికి వెళ్ళిండు, ప్రతిపక్ష నాయకులను మీరు మొత్తం హౌస్ అరెస్టులు చేయడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తా, నేను నిరసన తెలుపుతా అంటే కూడా హౌస్ అరెస్ట్ చేసే అంతమంది పోలీసులు మీ దగ్గర ఉంటారు. అల్లు అర్జున్ బంజారాహిల్స్ నుండో లేకుంటే వేరే కాడ నుండో వీడికి వస్తుండనే విషయం మీరు గుర్తించలేకపోయినా, గుర్తిస్తే మీరు ఆయనను ఎందుకు ఆపలేదు? తొక్కిసలాట జరుగుతుందని మీకు తెలుసు, ఆడ అంతమంది జమైలు. పోలీస్ స్టేషన్ ఉందండి, పక్కకే ఉంటుంది పోలీస్ స్టేషన్ పక్కకే ఉన్నప్పుడు మీరు నియంత్రించలేకపోయారు. నియంత్రించకపోగా మీరు ఏం చేశారంటే, పోలీసు వాళ్ళు ఏం చేశారంటే లాఠీ చార్జ్ చేశారు. మీరు చూడవచ్చు, అప్పుడు ఆ విజువల్ కనబడుతుంది. ఒక లావుట్ ఆయన మన ఏమంటారు, మన ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే ఎస్ఐలో లాఠీతోని ఇష్టం ఉన్నట్టు కొడుతుంది. ఒక దిక్కేలి తొక్కిసలాటకు ముఖ్య కారణం పోలీసు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు దీన్ని ముందస్తుగా గుర్తించి, ఇంకొకటి ఏంటంటే నీకు అనుమతి లేనప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు అని ఒక ప్రశ్న అడిగి దాన్ని బంద్ చేపిస్తుంటే, ఇప్పుడు రోడ్ చిన్నోళ్ళు ఏమన్నా కొద్దిగా చిన్న ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా కానీ కొద్దిగా సౌండ్ పక్కకు పెడితే పక్క వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి సౌండ్ పెట్టక, లేకుంటే నీ దగ్గర పర్మిషన్ ఉందా, నీ బాక్స్ టైప్ స్పీకర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు ఒక దిక్కేమో 144 సెక్షన్ ఇది ఇస్తున్నాము ఏమంటారు, శాంతి భద్రతలు మేము కాపాడుతున్నాం, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూస్తున్నాము, ఇది చూస్తున్నాం అని అంటాం. మరి ఇదేంది వద్దటి సంద అవుతుంది. అది ఇంత పెద్ద ట్రస్సులు పెట్టిండ్రు, పెద్ద ఏమంటారు ఇది ఎక్విప్మెంట్ పెట్టిండ్రు, మన సౌండ్ బాక్స్లు పెట్టిండ్రు. అవన్నీ పెట్టినాక కూడా మాకు తెలియదు, మాకు చెప్పలేదు, ముందస్తుగా తెలియదు ఇది ఏదంటే, ఫస్ట్ కొన్ని మీడియా ఛానల్ చూపెట్టిండ్రు. ఫస్ట్ ఫ్లోర్ నుండి నిలబడి పోలీసు వాళ్ళు తమాషా చూస్తురండి. కొంతమంది పోలీసు ఏమో లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆ పిల్ల పడిపోయినాక పాపం కొంతమంది లేడీ కానిస్టేబుల్ కానీ సిపిఆర్ చేసి పిల్లగాడు పడిపోయినప్పుడు చేసి, అది కరెక్ట్. అయితే దానికంటే ముందు పూర్తి స్థాయిలో ప్రజలను ఎట్లా పడితే అట్లా కొట్టినప్పుడు ఏడిపోతారు. అయితే లోపట్టుకోనికి ఛాన్స్ లేదు. వాస్తవానికి అది 1200-1300 కెపాసిటీ అంట థియేటర్. అయితే థియేటర్ ఉన్నప్పుడు కెపాసిటీ ఉన్నప్పుడు
ఒక 4-5 వేల మంది జమ అయినారు. అయితే థియేటర్ లోపట కొన్ని విజువల్స్ వచ్చినాయి, పటాకులు కూడా కాల్చారు. ఇంత ఘోరమైన అగ్ని ప్రమాదం అవుతుండే. అంటే ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బౌన్సర్స్ పేరుతో ఇప్పుడు వీళ్ళకు బౌన్సర్స్ జర పెయి పెంచుకొని వాళ్ళు ఎట్లా పడితే అట్లా, అంటే వాళ్ళ అంతరంగిక భద్రత వాళ్ళను వాళ్ళ మీద పడకుండా, లేకుంటే వాళ్ళని అంటే సెలబ్రిటీస్ కి కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది కాబట్టి వాళ్ళని కొంతమంది టచ్ చేయాలని చూస్తారు, కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తారు, లేకుంటే కొంతమంది హగ్ చేసుకోవాలని చూస్తారు. అట్లా చూస్తారు కాబట్టి వాళ్ళని దగ్గర రాని కూడా కొద్దిగా ఆపనికి బౌన్సర్స్ అనేది పెట్టుకుంటారు. ఈడేంటంటే బౌన్సర్లే మొత్తం కొట్టిరట. అయితే వీళ్ళకు ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూలో కూడా మనం చూస్తున్నాం. ఆ ఏంటంటే వీళ్ళు 50 మంది, ఆ యానిమల్ సినిమాలు ఉంటది కదా, దాంట్లో వీడో 50 మంది బౌన్సర్లను పెట్టుకుంటాడు, వాడో 50 మంది బౌన్సర్లను పెట్టుకొని ఇద్దరు కొట్లాడుకొని, అంటే వీళ్ళు కూర్చొని చూస్తారట తమాషా. ఆ, ఇలా అట్లా అంత షోక్ ఉంటే బౌన్సర్లకు చెప్తున్నా, ఈ వృత్తి కాదు. మీరు ఏంటన్నా పోయి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, లేకుంటే టైక్వాండో, లేకుంటే ఇంకేమైనా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అట్లాంటివి నేర్చుకొని మీరు ప్రొఫెషనల్ గా కొట్లాడు. ఈడ పబ్లిక్ తోనే కొట్లాడి పబ్లిక్ ని కొడితే ఉమ్, ఒక్కొక్క నీళ్ళు తాగిపిస్తారు మరి పబ్లిక్ అంతా, అందరు కలిసి. తెలంగాణలో ఊపుకునేటోళ్ళు ఎవరు లేరు, ఒక్కొక్క నీళ్ళు తాగిపిస్తారు. అయితే ఈ బౌన్సర్ల పేరుతో 50 మంది 60 మంది బౌన్సర్లను వేసుకొని ఒక 10-15 కార్లు వేసుకొని దాంట్లోకి వచ్చి ఆ తొక్కిసలాటకు ప్రధాన కారణం అల్లు అర్జున్. అయితే అంత అయినాక కూడా పోలీస్ వాళ్ళు నియంత్రణ చేయకపోవడం అనేది వాళ్ళ వైఫల్యాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయాను. దీనిలో పోలీస్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఒక మృతికి కారణమైన ఈ వ్యక్తుల మీద. అదే విధంగా పోలీస్ వ్యవస్థ మీద, దానికి రెస్పాన్సిబుల్ ఎవరైతే లాఠీ చార్జ్ చేసిండ్రో వాళ్ళ మీద, వాళ్ళ దాంట్లో కూడా పాపం కొంతమంది సిపిఆర్ చేసిండ్రు, కొంతమంది సమయానికి స్పందించారు పోలీసు వాళ్ళు. అది నేను కాదంటలేదు, కానీ లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద మాత్రం చర్యలు తీసుకోవాలని నేను కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సెక్షన్ పెట్టిండ్రు 118 అనే సెక్షన్. అది ఇంతకుముందు పాత 307. అయితే దానిలో నేరపూరిత ఉద్దేశం ఉండాలి, ఎవరినైనా హత్య చేయడానికి, అదే మృతికి కారణం అవుతుందనే విషయాన్ని గుర్తించి దాని తర్వాత దాడి చేస్తే, ఏదైనా పదునైన ఆయుధంతో గాని, లేకుంటే పదునైన ఆయుధం అంటే చాకు గాని గన్ను గాని కాదు, ఏదైనా మనిషిని చంపగలిగే ఆ, ఆయుధంతో దాడి చేస్తే దాన్ని 118 కింద పరిగణిస్తారు. అయితే అట్లాంటిది ఏం లేదు దాంట్లో కాబట్టి కోర్టు కూడా ఆ విషయాన్ని గుర్తించి ఆ వారికి మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రేవతి భర్త భాస్కర్ గారు చిక్కడపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు జరిగింది. అయితే ఆయన అరెస్ట్, రిమాండ్, జైలుకి పంపించడం, మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా విత్ ఇన్ అవర్స్ లో జరిగిపోయాయి లాయర్ గారు. ఆ తర్వాత దాని మీద మళ్ళీ చర్చ మొదలైంది. అంటే ఏంటి, డబ్బుంటే ఇంత ఈజీగా బెయిల్ వచ్చేస్తుందా, అది ఇదని. దీనికి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? లేదు, డబ్బు ఉంటే అన్న ఇప్పుడు వాస్తవానికి కొద్దిగా తొందరగా స్పందించింది కోర్టు. కొద్దిగా నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, కొద్దిగా ఇప్పుడు అర్నబ్ గోస్వామి విషయంలో కానీ, షారుఖ్ ఖాన్ విషయంలో కానీ ఇదే విధంగా అందరి విషయంలో కోర్టు సత్వర న్యాయం అనేది చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే దీనిలో ఏంటంటే వాస్తవానికి ఆ పెట్టిన సెక్షన్లు ఆయన మీద వర్తించవు కాబట్టి కోర్టు స్పందించింది. అదేవిధంగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. కొంతమంది అయితే షూరిటీ పైసలు లేక అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళ విషయంలో కోర్టు సత్వరమే స్పందిస్తే చాలా మంచిది. అది అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ అనేది పాస్ అవుతుంది. అదేవిధంగా కొంతమంది పైసలు ఉండి కూడా సరైన న్యాయ సలహా లేక, లేకుంటే సమయానికి న్యాయ సహాయం అందక వాళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు. మన దేశంలో ప్రధానంగా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అనేటోళ్ళు ఎన్నో కారణాలు వాళ్ళు సరైన ఇప్పుడు వేరే వేరే రాష్ట్రానికి చెందిన, అంటే మనకు విభిన్నమైన సంస్కృతులు ఉంటాయి మన దగ్గర. ఇది ఒక వేరే వేరే దేశాలకు కాదు, ఒకటే భాష మాట్లాడడం, ఎన్నో భాషలు ఉంటాయి. అదేవిధంగా వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఈడ ఎందుకు ఉపాధి కారణంగా దేనికన్నా వచ్చి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రానికి ఉపాధి కారణంగా పోతే ఏదైనా ఇబ్బంది అయ్యి జైళ్ళల్లో ఉంటే వాళ్ళకు భాష అనేది ఒక ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా వాళ్ళకు
కొన్ని సమయాలలో బీద స్థితిలో ఉంటారు. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు అండర్ ట్రయల్ అనేది ఇప్పుడు ఈ సెలబ్రిటీల విషయంలో కానీ కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళకి సత్వరమే న్యాయం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి మాత్రం సత్వరంగా న్యాయం జరుగుతలేదు. ఆ విషయం మీద దృష్టి సారించాలని నేను అనుకుంటున్నాను. అదే విధంగా పోలీస్ వాళ్ళ పాత్ర ఎంత ఉన్నది దీనిలో అనే విషయాన్ని కూడా గుర్తించాలి. దీనిలో కేవలం సెక్షన్స్ అప్లై కావు అనే విషయాన్ని సత్వరమే గుర్తించింది. అంటే సత్వరమే గుర్తించడానికి కారణం ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకోవడము, లేకుంటే ఇప్పుడు సత్వరమే పైసలు కూడా ఖర్చు చేయడం. సత్వర న్యాయం కావాలంటే పైసలు ఖర్చు పెట్టాలి, లేకుంటే పెద్ద పెద్ద వకీలను పెట్టుకోవాలనే విషయాన్ని ఈ ఈ ఈ సంఘటన ద్వారా మనం చూస్తున్నాం. అయితే లేనోనికి కూడా ఇదే విధంగా సత్వరంగా న్యాయం చేయాలనేది జరగాలనేది నేను కోరుకుంటున్నాను. మీరిచ్చిన కంప్లైంట్ మీద ఎన్హెచ్ఆర్సి రెస్పాండ్ అయితే ఎలాంటి యాక్షన్ ఉండొచ్చు? అటు అల్లు అర్జున్ మీద కావచ్చు, ఇటు పోలీసుల మీద. ఇప్పుడు ప్రాథమికంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం పోలీసు వాళ్ళే. అదే విధంగా లాఠీ చార్జ్ కూడా చేశారు. లాఠీ చార్జ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. లాఠీ చార్జ్ చేసిన పోలీస్ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలనే విషయాన్ని నేను ఎన్హెచ్ఆర్సీకి అడగడం జరిగింది. అల్లు అర్జున్ కు సంబంధించి బాధితురాలి భర్త కాంప్రమైజ్ చేసుకుంటాడా, లేకుంటే వాళ్ళ ఇంటికి పోయి ఇల్లు కొద్దిగా డబ్బులు ఇవ్వడం జరుగుతుందా, లేకుంటే ఇదైతుందా అదైతుందా, నాకు సంబంధించిన విషయం కాదు. అదే విధంగా నేను ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ప్రాథమికంగా పోలీసు వాళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా జరుగుతున్న ఈవెంట్ ను ఆపకుండా తప్పు చేశారు. అదే విధంగా అతను వచ్చినప్పుడు అతన్ని నియంత్రించకుండా తొక్కిసలాటకు పరోక్షంగా పోలీసు వాళ్ళే కారణమయ్యారు అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే ప్రయారిటీ ఆర్డర్ లో విచారణ జరుగుతుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. వాస్తవానికి గత 2 సంవత్సరాలుగా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ లేడు. చైర్మన్ అపాయింట్ చేస్తలేదు ప్రభుత్వం. దాని విషయమై ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా మన కోట్ల పెండింగ్ లో ఉన్నది. ఇప్పుడన్నా సత్వరమే గుర్తించి ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్ కు ఒక చైర్మన్ ని నియమించాలని నేను మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను, ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నాను. అయితే మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ లేని కారణంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు నేను ఈ అభ్యర్థన చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని నంబర్ చేసింది, త్వరలోనే విచారణ చేపడుతుంది. ఎందుకంటే ప్రయారిటీ బేసిస్ మీద ఉంటుంది నంబర్. ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుండి ఈ కంప్లైంట్స్ అనేటివి జాతీయ మానవ హక్కుల కమిషన్ వస్తుంటాయి కాబట్టి ప్రయారిటీ బేసిస్ మీద వీటిని విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే నా అంచనా ప్రకారం విచారణ చేపట్టినాక ఉన్నతాధికారులకు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటనకు కారణము పూర్తి బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకోమని, ఒక నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఇక మీదట ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా అటు ప్రభుత్వం ఇటు పోలీసులు ఎలాంటి చర్యలు చేపడితే మంచిదంటారు? ప్రభుత్వము ఇప్పుడు మనం అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అట్లాంటి చర్యలు కాకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా ఎటువంటి ఈవెంట్ కానీ ఇప్పుడు ఆయనకు సిటీ అవుట్స్కర్ట్స్ లో ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకొని దానిలో బెనిఫిట్ షో వేసుకుంటే ఎవరు అభ్యంతరం తెలిపే వాళ్ళు కాదు. పార్కింగ్ కి కూడా మంచిగా ప్లేస్ ఉంటుండే. అదే విధంగా ఆయన మధ్యలో కూర్చొని, లేకుంటే సినిమా బృందం మొత్తము మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మొత్తం సినిమా బృందం మొత్తం ఆడ కూర్చొని సినిమా చూసే వీలు అనేది ఉంటుంది. అట్లా కాకుండా నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 20 సంవత్సరాల నుండి నువ్వు అంతనే ఉన్నావా? నువ్వు పెద్ద గాలి
అయినా 20 సంవత్సరాల నుండి నువ్వు అంతనే లేవు. అదే విధంగా సిటీ కూడా పెద్దగా అంటే జనాభా ఎక్కువైపోయింది. ఆ సవలతులు అనేటివి సరిపోవు. ఆ విషయాన్ని గుర్తించి నువ్వు మొత్తం మై కరే తో చమత్కార్ తూ కరే తో బలత్కార్ అన్నట్టు కాదు. నువ్వు ఆ విషయాన్ని గుర్తించి ఏడో కన్వెన్షన్ హాల్లో లేకుంటే ముందస్తు అనుమతి తీసుకొని పరిమితమైన మెంబర్స్ తో నేను వస్తున్నా అంటే పోలీస్ వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళేమో. లేకుంటే ఇంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంతమంది ఉండాలి అనే విషయాన్ని వాళ్ళకు చెప్పి అదే విధంగా ముందస్తు అనుమతి తీసుకుంటే తగిన ఏర్పాట్లు అనేటివి చేస్తుండే. ఒక దిక్కేమో యాజమాన్యం అంటే మీకు ఉత్త పైసలే కావాలి, వ్యాపారం కావాలి, ప్రజల భద్రత అనేది మీకు పట్టి ఉండదు. అయితే నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించి ముందస్తు అనుమతి లేకుండా ఇటువంటి బెనిఫిట్ షోలకు కానీ ఎటువంటి ఈవెంట్స్ కు కానీ పర్మిషన్ ఇవ్వద్దు. అంటే కొనసాగనియదు. ఒకవేళ జరుగుతున్నట్టయితే వెంటనే గుర్తించి, ఇప్పుడు గుర్తించకుండా దీన్ని ప్రోత్సహిస్తున్న పోలీస్ అధికారుల మీద ప్రభుత్వం ముందుగా చర్య తీసుకోవాలి. ఇంకొకటి దీనికి ఒక చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొచ్చి ఇట్లా ముందస్తు అనుమతి లేకుండా ఇట్లాంటివి చేస్తే కఠిన చర్యలు మేము తీసుకుంటాం అనే విషయాన్ని ప్రజలకు తీసుకపోతేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నా అభిప్రాయం. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకున్న స్టెప్ ఖచ్చితంగా అభినందనీయం. థ్యాంక్ యూ లాయర్ గారు. నమస్తే.